పిల్లలకు బోధ చేసే తల్లులు ఉన్నారా? వాక్యం ఏమంటుంది? నీ తల్లి చెప్పు బోధను వాడు తోసివేసుడు తర్వాత ఫస్ట్ సెకండరీ. పిల్లలు తల్లి చెప్పే బోధను త్రోసివేయడం తర్వాత. ఇక్కడ విషయం ఏంటంటే బోధన చెప్పే తల్లులు ఉన్నారా? ప్రశ్న. ఉన్నారా లేరా? చెప్పండి. ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పాలి. మరి ఏం చెప్పారు? ఏం బోధ చేశారు? అసలు పిల్లల్ని గురించి పట్టించుకునే తల్లులు ఉన్నారా? ఎప్పుడు పని పని పని. ఇక పిల్లలకు బోధ ఏం చేసినావు? ఎప్పుడు చేసినావు? వాక్యం దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? బోధ చేసే తల్లులను కోరుకుంటున్నాడు. దేవుడు నీకు ఒక రోల్ ఇచ్చిండు, ఒక రోల్, ఒక పాత్ర. అదే తల్లి పాత్ర. ఈ తల్లి పాత్రలో దేవుడు ఏం చేయమంటున్నాడు? పిల్లలకు బోధను చెయ్యమంటున్నాడు. ఒక పిల్లవాడికి మొదటి టీచర్ ఎవరో తెలుసా? ఫస్ట్ టీచర్ ఎవరో తెలుసా? నేను ఫస్ట్ క్లాస్లో పోయినప్పుడు మా టీచర్ ఉంది కదా, ఆమె కాదు. ఎవరు? ఫస్ట్ టీచర్ ఎవరు పిల్లవానికి? తల్లి. నాన్న కూడా కాదు. ఎవరు? తల్లి. ఎందుకంటే వాని బాల్య వయసు అంతా కూడా ఎవరి దగ్గర గడుపుతాడు? తల్లి దగ్గర గడుపుతాడు. ఒక మాట ఉంది, ఏంటిదంటే ఒక గొప్ప తల్లట ఈ సమాజానికి ఒక గొప్ప కుమారుణ్ణి ఇస్తుందట. ఏమిస్తుంది? గొప్ప తల్లి ఈ సమాజానికి ఎలాంటి కుమారుణ్ణి ఇస్తుంది? గొప్ప కుమారుని. నా ప్రశ్న ఏంటంటే ఎవరు గొప్ప తల్లి? ఎవరు గొప్ప తల్లి? పిల్లలకు బోధ చేసే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప తల్లులు, గ్రేట్ మదర్స్. పిల్లలకి బోధ చేయని తల్లులు తండ్రులు ఎవరైనా వాళ్ళు ఏం చేయట్లంటే వాళ్ళకి ఇచ్చిన పాత్రను సరిగ్గా నిర్వర్తించట్లేదు.